ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి ప్రభుని గణపరుస్తున్నాను. ఈ పూట దేవుని యొక్క వాక్యములో నుంచి చిన్న మాటని దేవుని యొక్క వాక్యములో నుంచి నేర్చుకుందాం. కీర్తనలు 113 మొదటి వాక్యం. అందులో గమనిస్తే ఇలా రాయబడింది: యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి అని రాయబడింది. చూడండి, దేవుని వాక్యంలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని గమనిస్తే యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి అంటూ దేవుని స్తుతించేటువంటి ఒక చక్కటి సందర్భాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం సమాధానం సెలవిస్తుంది. ఎందుకంటే పునరుద్ధానపు ఆరాధన దినం, దేవుణ్ణి స్తుతించవలసిన సందర్భంలో దేవుని స్తుతించే ప్రజలు ఎంతోమంది దేవుని స్తుతికి దూరముగా జీవిస్తున్నారు. ఆరాధన వేళలో చాలామంది దేవుణ్ణి స్తుతించే ప్రజలు స్తుతించలేనటువంటి బలహీనులుగా మార్చబడి లోక సంబంధమైన కార్యక్రమాలలో పడిపోతూ పునరుద్ధానపు ఆరాధనకి దూరమవుతున్న ప్రజలు ఈ రోజున మనకు సంఘములో అనేకులు కనబడుతున్నారు. గనుక ఏ విధము చేతనైనా అలాంటి వ్యక్తులని దేవునికి సమీపంగా తీసుకుని రావటానికి, దేవుని స్తుతించే వ్యక్తులుగా వారిని ప్రేరేపించటానికి దేవుని యొక్క వాక్యమును బట్టి ఈ రీతిగా మీ మధ్యలోకి వస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి అన్నారు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించండి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము అని బైబిల్ సెలవిస్తుంది. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించండి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించండి అంటూ దేవుని స్తుతించే చక్కటి సందర్భాన్ని గురించి పలు చోట్ల బైబిల్లో రాయబడతాయి. బైబిల్లో మనం గమనించాం, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, ఏ కారణమును బట్టి దేవుని స్తుతించాలి అంటే బైబిల్లో పలు సందర్భాలు మనం గడిచిన కాలంలో చూసాం. అయితే ఇందులో మరలా మనం గమనిస్తున్నది ఏంటంటే దేవుణ్ణి స్తుతించే వ్యక్తులకి ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి, స్తుతించు వారికి కలిగే దీవెనలేంటి, స్తుతిలో ఉన్న ఆశీర్వాదం ఏంటి అని బైబిల్లో మనం గడిచిన కాలంలో గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, పౌలు శీలలు మధ్యరాత్రి వేళ స్తుతించారు. ఆ సందర్భంలో మనం గమనిస్తాం, దేవుని స్తుతిస్తే కలిగే ఆశీర్వాదాలు గమనిస్తే అక్కడ ఎన్నో ఆశీర్వాదాలు మనం చూసాం. అంటే స్తుతిలో అనేకమైన దీవెనలు ఉన్నాయి, స్తుతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, స్తుతించు వారికి అనేకమైన మేలులు కలుగుతాయని బైబిల్ సెలవిస్తుంది. ఈ పూట దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక చిన్న మాటని మనం గమనిద్దాం. స్తుతి ద్వారా కలిగే ఆశీర్వాదం ఏంటి, దేవుని స్తుతించుట వలన కలిగే మేలులు, దేవుని స్తుతించుట వలన ఎలాంటి దీవెనలు ఆశీర్వాదాలు కలుగుతాయో బైబిల్లో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వాక్యాన్ని గమనిస్తే అందులో ఇలా రాయబడింది, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు అన్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ చక్కటి సందర్భం రాయబడింది. దేవుణ్ణి స్తుతిస్తే ఏం జరుగుతుంది, దేవుణ్ణి ఘనపరిస్తే, ఆరాధిస్తే, దేవుణ్ణి స్తుతించు వ్యక్తుల జీవితాల్లో, ఆరాధించే వ్యక్తుల జీవితాల్లో, దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తుల జీవితాలలో ఎలాంటి మేలులు జరుగుతాయి, దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తారు, స్తుతిలో ఉన్న ఆశీర్వాదం ఏంటి అని బైబిల్లో గమనిస్తే ఇందులో ఒక చక్కటి సందేశం మనకు కనిపిస్తుంది. దేవుని భక్తులు సెలవిచ్చారు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు అన్నారు. అంటే
స్తుతి ఆరాధన అనబడేది దేవునికి మనం చేసే స్తుతి ఆరాధన, దేవునికి మనం పాడే పాటలు, దేవునికి మనం చేసే ఆరాధన, దేవుని స్తుతించేటువంటి అనుభవాలు మన జీవితాలకి వాటి ద్వారా ఎలాంటి దీవెనలు దాచబడ్డాయి. స్తుతించే ఆ మంచి మనస్తత్వం చేత మన బ్రతుకుల్లో జరిగే కార్యములు ఏంటి అంటే బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తుంది, అద్భుతములను దేవుడు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే బైబిల్ సెలవిస్తుంది, అలాంటి స్తుతి కీర్తనలను బట్టి దేవుడు పూజ్యుడు, అద్భుతములు చేయువాడు, ఆయన వంటి వారు ఎవరు లేరు. బైబిల్లో మనం గమనిస్తే యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అన్నారు. కీర్తనల గ్రంథంలో గమనిస్తే 88:10 గమనిస్తే మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నేను స్తుతించెదరా అన్నారు. అంటే దేవుడు మృతులకు అద్భుతాలు చేయలేరు, కారణం వారు సజీవులు కాదు కదా, మృతులు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏంటి అంటే బైబిల్లో మనం గమనిస్తాం, సజీవులు ఎవరు మృతులు ఎవరు అంటే సజీవులే కదా నేను స్తుతిస్తారు అన్నారు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. స్తుతి అనబడేది, స్తుతి కీర్తన అనబడేది, ఆరాధన అనబడేది, దేవునికి మనం చేసే గాన ప్రతిగానములు అనబడేవి మన జీవితాలలో దేవుడు అద్భుతాలు చేసేటట్లుగా, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది స్తుతి కీర్తనలను బట్టి దేవుడు అద్భుతాలు చేస్తారు, దేవుని వంటి వారు ఎవరు లేరు. బైబిల్లో మనం గమనిస్తాం, వేల్పులలో నీ వంటి వాడెవరు అన్నారు. ద్వితీయోపదేశ కాండంలో మీరు చూస్తే 3వ అధ్యాయం 24లో ఇలా రాయబడింది, ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవరు, నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవరు అన్నారు. చూడండి, మన దేవుడు వంటి వారు అంటే ఆయన శక్తి, ఆయన బలం, ఆయన సామర్థ్యాన్ని కనుక మనం ఆలోచిస్తే ఆయన వంటి వారు ఎవరు లేరు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు చేయగలిగిన క్రియలను చేయగల దేవుడు ఎవరు లేరు. ఎందుకంటే నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవరు అన్నారు. అంటే అంత శ్రేష్టమైన వాడు, వేల్పులలో మన దేవుని వంటి దేవుడు మరొకరు లేరు. పరిశుద్ధతను బట్టి ఆయన మహనీయుడు. మనం చేసే స్తుతి ఆరాధన, స్తుతి కీర్తనలను బట్టి మన జీవితాలలో అనేకమైన అద్భుతాలు చేస్తారు. మన బైబిల్లో గమనిస్తాం, 2వ సమూయేలు గ్రంథం 7:22లో చూస్తే అందులో ఇలా రాయబడి ఉంది, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడొకడునూ లేడు, మేము వినిన దానిని బట్టి అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడొకడునూ లేడు. అంటే చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క బలం, దేవుని యొక్క ప్రభావం, దేవుడు ఎంత శక్తివంతుడో, ఆయన వంటి వారు భూమి మీద ఉన్నారా లేదా అనబడే ఒక చక్కటి సందేశాన్ని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తాయి. ఆయన వంటి ఘనత కలిగిన వాడు కానీ, బలము కలిగిన వారు కానీ, అద్భుతములు చేయగలిగిన వారు కానీ బైబిల్ సెలవిస్తుంది, భూమి మీద కానీ ఆకాశమందు కానీ ఆయన చేయగలిగిన క్రియలు చేయగలిగిన వారు మరొకరు లేరు అన్నారు. రాజుల మొదటి గ్రంథంలో గమనిస్తే 8:23లో ఇలా రాయబడి ఉంది, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడును లేడు అన్నారు. అంటే ఆయన అంత ప్రత్యేకమైన వాడు, అంత శ్రేష్టమైన వాడు, అంత ఘనుడు, అంత బలవంతుడు, అంత పరిశుద్ధుడు, అంత మహోన్నతుడు. కీర్తనలు 71:19 గమనిస్తే, దేవా నీ నీతి ఆకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా నీతో సాటి అయిన వాడు ఎవడు అన్నారు. అంటే ఆయన యొక్క కార్యములు కానీ, అద్భుతములు చేసే శక్తి కానీ, ఆయన అద్భుతములు చేసే సామర్థ్యము కానీ, అది వాటితో సాటి అయినటువంటి వారు మరొకరు లేరు. ఆయన అంత ఉన్నతమైన దేవుడు, మహోన్నతుడు, సాటి లేనివాడు, గొప్పవాడు, ఘనుడు. అయితే అలాంటి గొప్పవాడు ఘనుడు, ఎందుకంటే అలాంటి గొప్పవాడు ఘనుడు, పరిశుద్ధుడు, బలవంతుడు ఎవరి మీద దృష్టి పెడతారు, ఎవరి జీవితాల్లో అద్భుతాలు చేస్తారు, ఎవరి యొక్క జీవితాలలో దేవుడు కార్యాలు జరిగిస్తారు, ఎవరి యొక్క జీవితాల్లో దేవుడు మేలులు చేస్తారు, అద్భుతాలు చేస్తారు అని ఆలోచిస్తే బైబిల్ సెలవిస్తుంది, స్తుతించే వ్యక్తుల జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తారు. చూడండి, ఈ రోజున మనుషుల యొక్క జీవితాల్లో ప్రతి ఒక్క మనిషిని మనం కదిలిస్తే వారి నోట వచ్చే మాట ఏంటో తెలుసా?
దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయాలి. ఉద్యోగం చేస్తున్నారా, వారు ఆశిస్తారు దేవుడు మా జీవితాల్లో అద్భుతం చేయాలి. వ్యాపారం చేస్తున్నారా, వారు కోరుకుంటారు దేవుడు మా జీవితాల్లో అద్భుతాలు చేయాలి. మా జీవితాల్లో దేవుడు ఏదో ఒక అద్భుతం చేయాలి. చదువుకునే పిల్లల జీవితాల్లో అద్భుతాలు కావాలి, ఉద్యోగస్తుల జీవితాల్లో అద్భుతాలు కావాలి, వ్యాపారం చేసే వ్యక్తుల జీవితాల్లో అద్భుతాలు కావాలి, ఆరోగ్యం విషయంలో అద్భుతం కావాలి, చేతి పనుల విషయంలో అద్భుతాలు కావాలి. చూడండి, ఈ రోజున అద్భుతాలు మేలులు దీవెనలు కావాలి అంటూ ఎదురు చూస్తున్నారు. మంచిది. అయితే దేవుడు ఎవరికి చేస్తారు అద్భుతాలు? ఆలోచించండి. దేవుడు అద్భుతాలు చేయాలి అంటే దేవుడు కోరుకుంటున్నది ఏంటి? దేవుడు అద్భుతాలు చేయాలి అంటే దేవుడు ఆశిస్తున్నది ఏంటి? ఈ రోజున అద్భుతాలు జరగాలి, మేలులు జరగాలి, దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి మా జీవితాల్లో ఈ సమస్యల్లో నుంచి తప్పించాలి, ఏదో ఒక అద్భుతం చేసి మా పరిస్థితిని దేవుడు మార్చాలి, ఏదో ఒక అద్భుతం చేసి దేవుడు మా జీవితాన్ని మధురంగా చేయాలి అని ఎదురు చూస్తున్న ప్రజలు ఈ రోజున కొన్ని లక్షల మంది మనకు కనిపిస్తున్నారు. కానీ మరి దేవుడు నిజముగా అద్భుతం చేయాలి అంటే దేవుడు ఎవరి పట్ల అద్భుతాలు జరిగిస్తారు అనేది వివేచించండి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, దేవుడు అద్భుతములు చేయాలి అంటే ఆయన వంటి వారు, అద్భుతములు చేయగలిగిన వారు ఎవరూ లేరు. ఎందుకంటే బైబిల్లో మనం గమనిస్తాం, దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారు. కుంటి వారిని నడిపించారు, గుడ్డివారి కన్నులు తెరిచారు, చెవిటి వారిని బాగు చేశారు, అనేక రకమైన కుష్టి వ్యాధి కలిగిన రోగస్తుల్ని కూడా దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేశారు. ఇలా గమనిస్తూ వెళితే అనేకమైన అద్భుతాలు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన చేసిన అద్భుతాలు బైబిల్లో పలు చోట్ల అనేక రకాలుగా కనబడతాయి. నీటిని ద్రాక్షరసంగా మార్చారు. వారి జీవితాల్లో సంతోషం నిలిచిపోతే అనేక అద్భుతాలు అక్కడ ప్రభు చేశారు. బైబిల్లో మనం గమనిస్తాం, అనేక చోట్ల పలు చోట్ల అద్భుతాలు, దేవుడు చేసిన అద్భుతాలు కనబడతాయి. గమనించండి, ఇలాగున దేవుడు అద్భుతాలు చేస్తారు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తాం, దేవుడు మేలు చేస్తారా చేయరా, మేలు చేస్తారా చేయరా అంటే బైబిల్లో ఆయన అద్భుతాలు చేసిన ప్రతి చోట అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం గమనిస్తాం. ఒకవేళ కొన్ని సందర్భాలలో మన జీవితాలలో కన్నీటి లోయలు, బాధాకరమైన పరిస్థితులు, దుఃఖకరమైన సందర్భాలు మన జీవితాల్లో ఉంటాయి. అయితే బైబిల్ సెలవిచ్చేది ఏంటంటే, స్తుతి ఎవరైతే చేస్తారో, కీర్తనలు ఎవరైతే పాడుతారో వారి జీవితాలలో ఒక ఉన్నతమైన అద్భుత కార్యాలు కూడా దేవుడు చేస్తారు. ఎందుకంటే బైబిల్లో మనం చూసాం, మోసే, ఇశ్రాయేలు ప్రజలు వారు చెప్పిన మాట ఏంటంటే, నీవు స్తుతి కీర్తనలను బట్టి అద్భుతాలు చేసే దేవుడవు అన్నారు. వాస్తవంగా అక్కడ దేవుడు ఏ అద్భుతం చేశారు అని గమనిస్తే, శత్రువులు తరుముతున్నారు. ఫరో సైన్యం బలమైన గుర్రాలు, రథాలు, ఖడ్గాలు, కత్తులు చేత పట్టుకొని ఇశ్రాయేలు ప్రజల్ని అంతమొందించడానికి, ఇశ్రాయేలు ప్రజలకి కీడు కలుగ చేయటానికి, ఇశ్రాయేలు ప్రజలను అంతం చేయటానికి పలు రకాలుగా శత్రువులు వెంబడిస్తున్నారు. శత్రువు అనుకున్నారు, తరిమేదను, పట్టుకొనేదను అంటూ రకరకాలుగా బలహీనపరిచేటువంటి శత్రువు యొక్క మాటలు మనం గమనిస్తాం. చూడండి, ఇలాగున ఎన్నో రకాలుగా శత్రువు భయపెడుతున్నారు. బైబిల్లో మనం చూస్తే ముందు ఎర్ర సముద్రం, వెనకాల శత్రువు తరుముతున్నాడు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని ఆలోచించండి. వారి జీవితాలలో అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో దేవుడు ఒక అద్భుతం చేశారు. అందుకే మోషే అంటారు, స్తుతి కీర్తనలను బట్టి నీవు అద్భుతాలు చేస్తావు అన్నారు. చూడండి, మన జీవితాలలో ఎన్నో సందర్భాల్లో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, అటు వెనుకకి వెళ్ళలేని పరిస్థితులు. కారణం, ముందు ఒక సమస్య, వెనక వైపున ఒక సమస్య. అంటే ఎటు ప్రయాణం చేసినా సమస్యల్లో పడిపోతాం, ఎటు ప్రయాణం చేసినా ప్రాణ అపాయాలు పొంచి ఉంటాయి, ఎటు ప్రయాణం చేసినా మన జీవితాలలో నెమ్మది లేని పరిస్థితులు, సంతోషము లేని అనుభవాలు, కన్నీటి లోయలే మనకు ఎదురవుతున్న సందర్భాలు. కొన్ని సందర్భాలలో పరిస్థితులు అర్థం కాక, సమస్యల్ని తట్టుకోలేక, జీవితంలో నెమ్మది లేక ఎంతోమంది అధైర్యపరచబడుతూ, కృంగిపోతూ జీవితాలు ముగించుకున్న వారు లోకంలో ఉన్నారు. కారణం, వారి యొక్క జీవితంలో ఎదుర్కొంటున్న కఠినమైన పరిస్థితుల్ని చూసి వారి జీవితాలలో కృంగిపోతున్నారు. బైబిల్ సెలవిస్తుంది, స్తుతి కీర్తన అనబడేది నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయటానికి ఒక చక్కటి మార్గం. బైబిల్లో మనం చూస్తున్నాం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం గమనిస్తే, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను
చేయువాడు అన్నారు. అంటే ఆయన చేసేటువంటి అద్భుతాలు గమనిస్తే అవి పరిశోధింపలేమో, అవి పరీక్షించలేమో, పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేస్తారు ఆయన. అంటే ఆయన చేసే ఆ అద్భుతాలు అంత శ్రేష్టమైనవిగా ఉంటాయి. కనుక మన జీవితాలలో మన పరిస్థితి ఏదైనా కానీ, అది ఏ విధమైన సమస్య అయినా కానీ, మన జీవితాల్లో దేవుని చేత ఒక అద్భుతం చూడాలి, నెమ్మదిగా బ్రతకాలి, సంతోషంగా జీవించాలి, దేవుని చేత అద్భుతాలు మన జీవితాల్లో మనం కనులారా చూసి ఆనందించాలి అంటే బైబిల్ సెలవిస్తుంది. స్తుతి కీర్తన అనబడేది ఒక చక్కటి మార్గం, స్తుతి ఆరాధన అనబడేది ఒక చక్కటి సమాధానం. స్తుతి కీర్తన ఎవరి నోట ఉంటుందో, స్తుతి కీర్తన ఎవరి జీవితంలో ఉంటుందో, స్తుతి కీర్తన, స్తుతి ఆరాధన, దేవుని స్తుతించే లక్షణం ఏ భక్తుల జీవితాల్లో ఉంటుందో దేవుడు వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. అది కూడా పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను దేవుడు వారి పట్ల చేస్తారని వాక్యం బోధిస్తుంది. బైబిల్లో గమనిస్తే కీర్తనలు 72:18 మనం చూస్తే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతించబడును గాక, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు అన్నారు. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టారు. ఆయన మాత్రమే అన్నారు. అంటే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువారు, ఆయన మాత్రమే అన్నారు. అంటే ఇక మన జీవితాల్లో అద్భుతం జరగాలి అంటే, పరిస్థితి మార్చబడాలి అంటే, ప్రతికూలతలు తొలగిపోవాలి అంటే, మన జీవితంలో మనకు దుఃఖం కలుగచేసిన, వేదన కలుగచేసిన, భయం కలుగచేసిన పరిస్థితులన్నీ మార్చబడాలి అంటే, ఒకవేళ మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల్ని తరిమిన వంటి శత్రువుల నుంచి మన జీవితాల్లో సమాధానం కలగాలి అంటే, నెమ్మది కలగాలి అంటే బైబిల్ సెలవిస్తుంది ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములను చేయువాడు. అంటే ఆయన తప్ప మన జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయువారు కానీ, అద్భుతములు చేయువారు కానీ, ప్రమాదం నుంచి తప్పించువారు కానీ, మనల్ని వెంబడిస్తున్న శత్రువు యొక్క చేతుల్లో చిక్కకుండా దేవుడు ఒక అద్భుతం చేసే ఆ అనుభవాలు కానీ ఇక మరొకరు చేసే కార్యాలు ఎక్కడ కనబడవు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల కనుల ముందు ఉన్న ఆ సముద్రాన్ని దేవుడు అద్భుతంగా 2 పాయలుగా చేశారు. అంటే అది ఆయన మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేస్తారు. మరి ఆయన మాత్రమే ఎప్పుడు చేస్తారు ఆశ్చర్య కార్యాలు అంటే, స్తుతి కీర్తనలు ఎవరి నోట ఉంటాయో, ఎవరైతే దేవుని స్తుతించే ప్రజలుగా ఉంటారో వారి జీవితాలలో ఆయన మాత్రమే అలాంటి అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తారు. ప్రజలు ఆశ్చర్యపోయేటట్లుగా మార్గం తెరుస్తారు. అందరూ ఒకవేళ కొన్ని సందర్భాల్లో శత్రువు అనుకోవచ్చు, ఈ ప్రజల పరిస్థితి ఇక్కడితో అంతరించిపోతుంది, ఈ సముద్రము దగ్గర ఈ ప్రజలు నశించిపోతారు అని ఒకవేళ శత్రువు విర్రవీగినప్పటికీ దేవుడు ఒక అద్భుతాన్ని అక్కడ జరిగిస్తారు. కారణం స్తుతి కీర్తన. ఎవరైతే స్తుతి ఆరాధన చేస్తారో వారి జీవితాల్లో దేవుడు ఎవరు చేయలేని ఆశ్చర్య కార్యములు చేస్తారు. కీర్తనల గ్రంథంలో గమనిస్తాం 77వ కీర్తన 14వ వాక్యాన్ని గమనిస్తే అందులో ఇలా రాయబడింది, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు అన్నారు. అంటే ఆశ్చర్య క్రియలు జరిగించుటకు వేరొక దేవుడు లేరు, ఆయనే చేస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావన్నారు. 136వ కీర్తనలో గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది అన్నారు. కారణం ఎవరి జీవితాల్లోనైతే స్తుతి కీర్తన ఉంటుందో, స్తుతి ఆరాధనకి ఎవరైతే విలువనిస్తారో, ఎందుకంటే దేవుని వాక్యంలో పలు చోట్ల మనం గమనిస్తాం దేవుని స్తుతించాలి, స్తుతించుట మంచిది, గణపరచుట మంచిది, ఆరాధించుట మంచిది అని పలు చోట్ల దేవుడు మాట్లాడుతూ వచ్చారు. గనుక పునరుద్ధానపు వేళ ఏ ఒక్కరు కూడా స్తుతిని నిర్లక్ష్యం చేయకుండా స్తుతి అనబడే వస్త్రమును ధరించుకొని దేవుని సన్నిధిలో దేవుని స్తుతించే వ్యక్తులముగా ఉంటే, ఈ స్తుతి అనబడేది మన జీవితాలలో దేవుడు అద్భుతాలు చేయటానికి ఒక చక్కటి మంచి మార్గం. ఈ మార్గంలో దేవుని స్తుతించే వ్యక్తులుగా ఎవరైతే మార్చబడతారో వారి జీవితాల్లో పరిశోధింపజాలని మహా కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియని దేవుడు చేస్తారు.
ఎందుకంటే ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయవాడు కనుక ఆయన్ని స్తుతించే వ్యక్తుల జీవితాల్లో అలాంటి అద్భుతాలు దేవుడు జరిగిస్తారు. ఆయన ఆశ్చర్య క్రియల్ని మన జీవితాల్లో ప్రత్యక్షపరుస్తారు. ఆయన చేసే ఆశ్చర్య కార్యములు బట్టి ఒక అద్భుతంగా దేవుడు మనల్ని చేస్తారు. బైబిల్లో గమనిస్తాం, అపోస్తులుడైన పౌలు ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు. అంటే ఆయన ద్వారా అద్భుతాలు చేసి ఆయన జీవితంలో కూడా ఒక ఉన్నతమైన కార్యాలు దేవుడు జరిగించారు. కారణం, స్తుతించే వ్యక్తుల జీవితాలలో అలాంటి అద్భుతాలను దేవుడు జరిగిస్తారు. అలాంటి అద్భుతాలు మన జీవితంలో జరగాలి అంటే నిశ్చయముగా దేవుణ్ణి స్తుతించే వ్యక్తులముగా ఎప్పుడు మార్చబడతామో ఆ స్తుతి ద్వారా మన జీవితంలో దేవుడు అద్భుతములు జరిగిస్తారు. ఆమేన్. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు. ఇతబడిన మాటలు ప్రతి వారి జీవితంలో ఫలింపచేయండి. స్తుతించే వ్యక్తులుగా మీరు మార్చండి. ఎందుకంటే స్తుతి కీర్తనల్ని బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములను జరిగించువాడవని లేఖనం బోధిస్తుంది. కనుకనైనా ప్రతి వారు కూడా మిమ్మల్ని స్తుతించే వ్యక్తులుగా మార్చబడి అద్భుతాలు కనులారా చూసినట్లుగా ఆశ్చర్య క్రియలు జరిగించండి. ప్రతి మాట హృదయంలో స్థిరపరిచి దీవించండి. నిత్య రాకడకు సిద్ధపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖం, సమాధానం సకల పరిశుద్ధులకు మనందరికీ తోడై ఆశీర్వదించి నడిపించు, నిత్య జీవానికి సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.